దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి పంచుకోవడానికి దేవుడికి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఈ వాక్యం ద్వారా మనమందరము కూడా మేలును క్షేమాభివృద్ధిని పొందాలని ఆశిస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని మేలు పొందాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ దినమున మరి దేవుని యొక్క వాక్యంలో నుండి దానియేలు గ్రంథములో దానియేలు యొక్క జీవితములో ఆయన విశ్వాసం ఆ సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి గత తరగతిలో మనము దానియేలు ప్రార్థన చేసినట్టుగా మనం చూసాం. నిజమే, వచ్చినటువంటి సమస్యను బట్టి దానియేలు తనతో పాటు తన స్నేహితులు కలిసి మరి దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రార్థన అనేది ఎంత ముఖ్యమైనదో మనమందరం ఎరుగుదాం, కానీ మనము ప్రార్థించటం లేదు అనే సత్యం మనకు తెలుసు. కాబట్టి ఈ దినం నుండైనా మనము కలిసి ప్రార్థన చేయటం అనేది మనము అభ్యాసం చేసుకున్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితానికి మనకెంతో మేలును క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది అని, మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని నేను గట్టిగా నమ్ముతూ ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. ప్రియులారా, చూడండి, గత తరగతిలో మనము దానియేలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17 నుండి మనం చదువుకుందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రియులారా, గమనించండి, దానియేలు తన ముఖ్య స్నేహితులైనటువంటి ఆ ముగ్గురు స్నేహితులతో కలిసి చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఇదే కళ విషయమైతే, దాని భావం విషయమైతే మరి రాజు ఖండితమైనటువంటి శాసనం చేశాడు. ఆ కళ యొక్క విషయాన్ని, కళ భావాన్ని కూడా దేవుడు దానియేలుకు బయలుపరిచెను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, వారు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. 65వ కీర్తన 2వ వచనములో మనం ఆ మాటలు చదువుతూ ఉన్నాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వత్తురు అని. మాత్రమే కాదు, మర్మములను, గూఢమైనటువంటి సంగతులను బయలుపరిచేటువంటి దేవుడు మన దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దానియేలు తన యొక్క ముఖ్య స్నేహితులైనటువంటి ముగ్గురు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు. ఏ విధంగానంటే దానియేలుకు ఆ కళ విషయము, ఆ కళ భావము మరి దానియేలుకు బయలుపరిచినట్టుగా దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. అవును, దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియులారా, మనకున్నటువంటి సమస్యల నుండి మనకు విడుదల కలిగిస్తాడు. మనకున్నటువంటి అక్కరలు తీర్చడమే కాదు, మనకున్నటువంటి సమస్యల నుండి మనకు విడుదల, పరిష్కారాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు అని ఇక్కడ దైవ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు క్రైస్తవులు వాక్యాన్ని ఎంతో వింటున్నారు, కానీ వాక్య ఆధారముతో, వాక్యానుసారంగా ప్రార్థన చేయడం లేదు. సమస్య ముందు పెట్టుకుని సమస్యలకు పరిష్కారం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి విశ్వాసులు వారి యొక్క సమస్యలు ఎవరికో విన్నవించి మరి వారు ప్రార్థన చేయాలని చెప్పి వీరు ముడుచుకుని పండుకుని నిద్రపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలా కాదు ప్రియులారా, దానియేలుతో పాటు తన ముగ్గురు స్నేహితులకు ప్రమాదం వచ్చింది. తమతో పాటు
తనతో ఉన్నటువంటి జ్ఞానులందరికీ కూడా ప్రమాదం వచ్చింది. అయితే ఆ ప్రమాదం అంతటికీ కూడా పరిష్కారాన్ని చూపించేటువంటి దేవునికి ఈ నలుగురు బాలురు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనలోనే కాదు, లోకంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనతో ఉన్నటువంటి దేవుని ఎరగని ప్రజలు కూడా నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది గొప్ప సమస్య. మరి ఈ సమస్యకు పరిష్కారం దేవుడే. ఎందుకంటే ఆయనే రక్షకుడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు ప్రభు వచ్చింది కూడా అందుకనే, పాపాత్ములైనటువంటి మానవులను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు కనుక ఆ రక్షకుని చెంతకు చేరి మనము ప్రజల యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకు మనం ప్రార్థన చేయవలసిన విషయము చాలా ప్రాముఖ్యమైనది అని బైబిల్ చెప్తుంది కనుక మనం ప్రార్థించాలి. ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, దానియేలు ఆ కళను చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. దానియేలును గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం చూడండి. దానియేలు తన జీవితంలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దానియేలు తన విశ్వాస జీవితంలో తాను ఒక మంచి సాక్షిగా కనబడతా ఉన్నాడు. ఈనాడు మరి మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? సంఘాల్లో కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏమిటా సాక్ష్యాలంటే, మా కోడి గుడ్డెట్టింది, మా ఆవు పాలిచ్చింది, మా పిల్లోడికి నయమైంది. ఈ కాదు సాక్ష్యాలు. సాక్ష్యాలు చెప్పడం అంటే యేసు క్రీస్తు ప్రభువును గురించినటువంటి సాక్ష్యం చెప్పాలి. యేసు నా రక్షకుడు, ఆయన నా పాపముల కొరకు కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను. ఆయనను నమ్ముకున్నందుకు నా ప్రభు నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చివేశాడు. నన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా తీర్చాడు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి యేసు ప్రభు బిడ్డను అని సాక్ష్యం ఇచ్చేదే నిజమైనటువంటి సాక్ష్యం. మాత్రమే కాదు, మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనలను చూసినటువంటి వారు వీరు నిజంగా దేవుని పిల్లలు, దేవుని ప్రజలు అని మనల్ని చూసినటువంటి వారు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రియులారా, ఉన్నదా అటువంటి సాక్ష్యం? దైవ గ్రంథంలో రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య ఆయన నామము దూషించబడుతుంది అన్నాడు. ప్రియులారా, మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి, కానీ మనలను బట్టి దేవుని నామము దూషించబడకూడదు. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది అని రోమాపత్రిక 2:24 మనం చదువుతూ. ప్రియమైన వారులారా, గమనించండి. దానియేలు గూర్చినటువంటి సాక్ష్యాన్ని మనం ఇక్కడ దైవ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో, నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు. ప్రియమైన వారులారా, నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతనిని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును అనెను. ప్రియులారా, నెబుకద్నెజరు మనవడైనటువంటి బెల్షస్సరు అనేటువంటి రాజు కాలంలో దానియేలు కూడా జీవించాడు. ఈ బెల్షస్సరు విషయంలో కూడా ఒక సమస్య వచ్చింది. ఈ బెల్షస్సరు యెరూషలేము దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారు ఉపకరణాలు తెచ్చుకుని రాజు ఖజానాలో ఉంచగా, ఈ బెల్షస్సరు ఆ పాత్రలను ఉపయోగించి ఆ పాత్రల్లో ద్రాక్షారసం అంటే సారాయి పోసుకుని విందు చేసుకుంటున్న సమయంలో ఒక హస్తం వచ్చి రాజు ఉన్నటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద ఏదో ఒక రాత రాసి వెళ్ళిపోయింది. అది చూసినటువంటి బెల్షస్సరు చాలా కలతపడ్డాడు, కలవరపడ్డాడు, ఆందోళన పడ్డాడు. దాని విషయమై ఇటు తోచక ఉన్నప్పుడు అతని తల్లి చెప్పింది దానియేలు గురించినటువంటి మంచి సాక్ష్యం.
నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ప్రియులారా, దానియేలు ఎటువంటి వాడు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. దేవుని ఆత్మ కలిగిన వాడవుగా, ఆత్మ కలిగిన దానవుగా ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుని పిల్లలు దేవుని ఆత్మ ఆధీనములో ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆత్మ కలిగిన వారంగా మనం ఉండాలి. ఈనాడు చాలామంది దురాత్మ కలిగిన వారుగా జీవిస్తున్నారు. దేవుని ఆత్మ కలిగిన వారుగా కాక దురాత్మ కలిగిన వారుగా జీవిస్తున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము దేవుని ఆత్మ కలిగిన వారమా? దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్నామా? దేవుని ఆత్మ నింపుదలతో దేవుని ఆత్మానుసారంగా జీవించచ్చు, దేవుని ఆత్మ నడుపుదలకు మనం లోబడి దేవుని ఆత్మానుసారంగా మనం నడుచుచున్నామా అనేది ఒక ప్రశ్న మనకి ఇక్కడ కనబడతా ఉంది. దానియేలు దేవతల పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారు కనుక దేవత అని వారు సంబోధిస్తూ ఉన్నారు ప్రియులారు. ఎందుకంటే వారు పూజించేది దేవతల్నే పూజిస్తున్నారు కనుక వారు అలవాటు ప్రకారం దేవత 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 అంటున్నారు. ప్రియులారా, గమనించండి. దేవతలు అనబడినవి ఉన్నాయి, కానీ దేవుడు అక్కడే, ఆయనే మన ప్రభు. కాబట్టి పరిశుద్ధ దేవతల ఆత్మ అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు దానియేలు. మాత్రమే కాదు, ఇతడు దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈనాడు ప్రజలకి లోక జ్ఞానం ఉంది కానీ దైవ జ్ఞానం లేదు. ఆయనే మన జ్ఞానం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు జ్ఞానం. దైవికమైనటువంటి జ్ఞానం ఎట్లా ఉంటుందో యాకోబు పత్రికలో మనము చదువుతూ ఉన్నాం ప్రియులారా. జ్ఞానము రెండు రకాలుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. దానియేలు దైవ జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ప్రియులారా, గమనించండి. ఈ లోక జ్ఞానము భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఇది దయ్యముల జ్ఞానం అని బైబిల్ చెప్తా ఉంది. మాత్రమే కాదు, మరి దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. ఇది దేవుని జ్ఞానం. ప్రియులారా, ఈ జ్ఞానం మనకున్నా? దానియేలు దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు. ప్రియులారా, దానియేలు గురించి ఎంత మంచి సాక్ష్యం ఉందో చూడండి. ఈనాడు బుద్ధి లేనటువంటి వారుగా జీవిస్తున్నారు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ప్రియమైన వారులారా, గమనించండి. నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా దేవుని దగ్గరే నీకు దొరుకుతుంది. లోకంలో ఉన్నటువంటి జ్ఞానం మనం చదువుకున్నాం, అది పైనుండి వచ్చింది కాదు. అది భూ సంబంధమైనది, అది ప్రకృతి సంబంధమైనది, అది దయ్యముల జ్ఞానం వంటిది. అయితే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం పవిత్రమైనది. ప్రియులారా, ఆలోచన చేయండి. దానియేలు దైవ జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, తెలివి కలిగినటువంటి వాడుగా దానియేలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. అందుకని నెబుకద్నెజరు రాజు ఆస్థానములో ఉన్నటువంటి జ్ఞానులందరి మీద, జ్యోతిష్యులందరి మీద, గారడీ వద్య గలవారందరి మీద, శకునగాండ్ర మీద, వీరందరి మీద దానియేలును అధిపతిగా నియమించాడు. మాత్రమే కాదు, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు గురించి రాణిస్తున్నటువంటి సాక్ష్యం ఇది ప్రియులారా. మాత్రమే కాదు, దానియేలుకున్నటువంటి సామర్థ్యాన్ని కూడా తెలియచేస్తూ ఉంది. ఏమిటంటే, కలలు తెలియజేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, మర్మములు బయలుపరిచేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు,
కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఇటువంటి సామర్థ్యత దానియేలులో ఉంది అని రాణి దానియేలు గురించి సాక్ష్యం చెప్తారు. ఎలా వచ్చింది ఈ జ్ఞానం, ఎలా వచ్చింది ఈ సామర్థ్యము అంటే దేవుని వలన వచ్చింది. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డగా మనము దైవ జ్ఞానమును దైవాత్మను కలిగి మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. మనము దేవుని ఆత్మను కలిగినటువంటి వారు, ఆత్మచేత ముద్రింపబడినటువంటి వారు. దేవుడు మన హృదయాలలో ఆత్మ రూపులో నివసిస్తూ ఉన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని ఆత్మను అనుసరించి మనము నడుచుకునే వారంగా మనం ఉండాలి. అప్పుడే మనకు ఈ శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దానియేలు దైవాత్మ పూర్ణుడు, దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు, సామర్థ్యము కలిగినటువంటి వాడు దానియేలు అని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాల భాగములో దానియేలు మీద పెద్ద కుట్ర జరిగింది. దేవుని బిడ్డలు అభివృద్ధి చెందుతూ ఉంటే, దేవునిలో వారు ఎదుగుతూ ఉంటే ఇవి సహజం, ఇవి సర్వసాధారణం. అపవాది ఎలాగైనా దేవుని ప్రజలను పాడు చేయడానికి అనేక మందిని ప్రేరేపించి అనేక రకాలుగా వారి మీద దాడి చేయిస్తూ ఉంటాడు. అలాగే దానియేలు మీద కూడా ఒక పెద్ద దాడి జరిగింది ప్రియులారా. ఎందుకంటే దానియేలు ఎటువంటి వాడు ఇక్కడ కూడా కొన్ని మాటలు మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమించవలనని రాజు ఉద్దేశించెను. ప్రియులారా, దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. మరొకసారి రాయబడింది. అందుకనే రాజుగారు తన దగ్గరున్నటువంటి ప్రధానులందరికంటే పైగా ఈ దానియేలుని పెట్టాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని బట్టి ఈ రాజ్యములో ఉన్నటువంటి ప్రధానులందరూ అధిపతులందరూ కూడా దానియేలును ఇరికించాలని ఒక ప్లాన్ వేశారు, ఒక పథకం చేశారు పిల్లలు. ఏమిటా పథకం అంటే చూడండి, వారు అంటున్నారు, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రియులారా, దానియేలు ఎటువంటి వాడు? ప్రియులారా, ఇక్కడ తన తోటి అధిపతులు దానియేలు గురించి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దానియేలు నమ్మకస్తుడు, దానియేలులో ఏ తప్పు లేదు, ఏ లోపము లేదు, ఏ నింద లేదు, నిందారహితుడుగా దానియేలు ఉన్నాడు. లోపము లేనివాడుగా, నేరము లేనివాడుగా, తప్పు లేనివాడుగా దానియేలు ఉంటూ ఉన్నాడు. కానీ వీరికి ఏ విషయంలో కూడా దానియేలులో తప్పు దొరకలేదు. కాబట్టి ఇప్పుడు దానియేలుని ఇరికించడానికి ఒక పథకం వేశారు. ఏమిటంటే 5వ వచనంలో, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేము అనుకొనిరి. ప్రియులారా, ఇప్పుడు దానియేలును ఇరికించాలంటే దేవుని పద్ధతి విషయంలో దానియేలును మనం ఇరికించవచ్చు అని ఒక పథకం వేశారు, ఒక ప్లాన్ వేశారు. ఏమిటంటే ఈ అధిపతులందరూ ప్రధానులందరూ సందడిగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మీ దగ్గర తప్ప ఏ మనుషుడే కానీ, ఏ అధిపతే కానీ, అధికారి కానీ ఎవరి దగ్గర, ఏ దేవుని దగ్గర విచారణ చేయకూడదు. 4 రోజుల వరకు ఏ సమస్య వచ్చినా నీ దగ్గరే విచారణ చేయాలి. అందుకని ఒక శాసనాన్ని మేము తయారు చేసాం, మీరు సంతకం పెట్టండి అంటే ఆయన కళ్ళు మూసుకుని సంతకం పెట్టేశాడు. ఎందుకంటే దానియేలును గమనిస్తున్నారు. దానియేలు ప్రార్థనలో కొనసాగేటువంటి వాడు,
దానియేలు భయభక్తులతో దేవుని ఎడల భక్తి కలిగినటువంటి దానియేలుగా కనబడతా ఉన్నాడు. ఆలోచించారు, ఈ దానియేలుని మనం పట్టుకోవాలంటే ఇదిగో ఈ దేవుని విషయంలో తప్ప మనం దేంట్లోనే పట్టుకోలేమని చెప్పి ఈ శాసనాన్ని తయారు చేశారండి. రాజుగారు పాపం ఉబ్బిపోయాడు. ఇంకా నా దగ్గరికే వస్తారు, ఎవరు వచ్చినా ఇక ఏ దేవుని దగ్గరికి వెళ్ళరు, ఏ దేవత దగ్గరికి వెళ్ళరని అనుకున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి అధిపతులు, ప్రధానులు అందరూ కూడా దేవుని కంటే కూడా ఎక్కువగా ఆ రాజుని ఎంచి ఆ శాసనాన్ని చేసినప్పుడు ఆ రాజు సంతోషంగా సంతకం పెట్టేశాడు. ఎవరైనా కనుక నీ దగ్గర తప్ప ఏ దేవుని దగ్గరైనా దేవత దగ్గరైనా విచారణ చేసినట్లయితే వాడు సింహాల బోనులో పడవేయబడతాడు అని ఆ శాసనాన్ని రాయించి రాజు చేత సంతకం చేయించి పెట్టారు. ప్రియులారా, దానియేలు మీద పెద్ద కుట్ర. ప్రియులారా, గమనించండి, సాతానుడు మన మీద కూడా అనేక విధాలుగా దాడి చేస్తాడు. ఎలాగైనా సరే దేవుని నుంచి మనల్ని పక్కకు దావ పట్టించాలని, దేవునిలో మనం కొనసాగుతుండగా మనల్ని ఇరికించి, ఇరుకులో పెట్టి, సమస్యలు సృష్టించి, శోధనలు కలిగించి, మనల్ని బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, మనల్ని దేవుని నుంచి తప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీనికి ఉదాహరణగా మనం యోబుని చెప్పుకోవచ్చు. సాతాను కలిగించినటువంటి బాధలు మనం ఎరుగుదాం. పరలోకములో దేవునికి సాతానికి మధ్య ఒక వాదన జరిగింది. ప్రభు అన్నారు, భూలోకములో చూడు, నా యోబు వంటి భక్తుడు, నా భక్తుడు యోబు, అతని వంటి వాడు ఎవడో లేడు అంటే అప్పుడు సాతానుడు అన్నాడు, అతనికి అంతా ఇచ్చా కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు అన్నాడు. అతని చుట్టూ, అతని ఆశ చుట్టూ కంచె వేసా కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు అన్నాడు. కంచె తీసేస్తాను ఇల్లు అన్నాడు. వెళ్ళాడు, యోబును సకల విధాల బాధించాడు. అయినా యోబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, అలాగే ఈనాడు కూడా మనలను విశ్వాసభ్రష్టులు చేయడానికి, దేవుని మార్గం నుంచి మనల్ని తొలగించడానికి అపవాది అనేక ఉచ్చులు పన్నుతూ ఉంటాడు, అనేక తంత్రాలు పన్నుతూ ఉంటాడు. దైవ గ్రంథంలో రాయబడింది, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాము. అపవాది తంత్రములను మనం గుర్తించి మన భక్తి జీవితంలో కదిలిపోకుండా, చంచలం కాకుండా జాగ్రత్త పడాలి. ప్రియులరా, దానియేలు చూడండి, ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడు అంటే, ప్రియులరా, దానియేలు యొక్క భక్తి జీవితం మనకెంతో మాదిరిగా కనపడతాం. 10వ వచనం చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించొచ్చు వచ్చాను. ఈ మాట బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలో ఒక మాట. ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగి ఉన్నా. ఏమిటి శాసనం? ఎవరే కానీ, ఏ దేవుని దగ్గర కానీ, ఏ దేవత దగ్గర కానీ విచారణ చేయకూడదు, రాజు దగ్గర తప్ప. ఇది నెలల వరకు చేయాలి, ఎలా చేయకపోతే సింహాల బోనులో పడవేయబడతారు అనే శాసనం. కానీ దానియేలు చూడండి, యథాప్రకారం. ఈ మాట మనం పట్టుకోవాలి ప్రియులరా. ఈనాడు మనం చూసినట్లయితే ఈ క్రైస్తవులు ప్రభుత్వాలు మారిపోతే గజగజలాడిపోతూ ఉన్నారు, మంత్రులు మారిపోతే గజగజలాడిపోతూ ఉన్నారు. ఏదైనా ఒక శాసనం వస్తే, ఏదైనా ఒక జీవో వస్తే గజగజలాడిపోతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు, భయపడిపోతున్నారు. ఏమిటి మీ విశ్వాసం? ఏమిటి? ఎక్కడా మీ విశ్వాసం? దానియేలు జీవితంలో చూడండి, శాసనం భయంకరమైనటువంటి శాసనం, తన గురించే వచ్చింది ఈ శాసనం. అయినా యథాప్రకారం ప్రియులారా, ఆయన ప్రార్థనలో తగ్గలేదు. ఆయన రోజుకి ఎన్నిసార్లు చేస్తాడో ప్రార్థన అన్నిసార్లు ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన భక్తి జీవితంలో ఏమాత్రము కూడా తక్కువ లేదు. యథాప్రకారం ఆయన భక్తిలో కొనసాగుతూ ఉన్నాడు. శాసనం ఎటువంటిది? మరణ శాసనం. అయినా దానియేలు భయపడలేదు, దానియేలు తగ్గలేదు, దానియేలు వెనకంజ వేయలేదు. యథాప్రకారం ఆయన ప్రార్థనలు, ఆయన భక్తులు ఆయన కొనసాగు. కరోనా వ్యాధికే పారిపోయారు ఈ పనికి మాలోళ్ళు, ముక్కులు మూజు కట్టుకుని పోయారు ఈ పనికి మాలోళ్ళు. మరణ భయం. పైగా సువార్తలో మనకు మరణ భయం లేకుండా చేశాడు. ఎక్కడ కన్ను మూస్తే పరలోకంలో తెలుస్తామంటారు వీళ్ళు. వీళ్ళైనా ముక్కులు గుడ్డ కట్టుకుని మూతు ముడుచుకుని ఇంట్లో కూర్చున్నారు ఆరాధన చేయకుండా. దానియేలును చూసి బుద్ధి తెచ్చుకోండి.
ఇటు శాసనము సంతకము చేయబడినని ఎరిగిన దానియేలు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాముఖ్యమైనటువంటి పదవి కలిగినటువంటి వాడు దానియేలు. ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే, దిక్కుమాల ఉద్యోగం నీకు వస్తే వణుకుపోతావు, దడా వణుకు. నీకు దేవుని గురించి ఏదైనా శాసనం వస్తే వణుకుపోతావు, గజగజలాడిపోతావు. నువ్వు దానియేలును చూసి బుద్ధి తెచ్చుకో. మరణ శాసనం సంతకం చేయబడింది. అయినా దానియేలు యథాప్రకారం మందిరం మానలేదు, ప్రార్థన మానలేదు, ఆరాధన మానలేదు, కూడిక మానలేదు, ఏది మానలేదు. మానుకుని కూర్చున్నారు ప్రాణభయంతో. ప్రాణభయం లేదంటావు. మళ్ళీ నోరు మాట్లాడుతుంటే నొసలెక్కిరించిందంట. నోరేమో అబ్బో కోటలు దాడుతుంది ఈ మాటలు, బతుకు చూస్తే లేదు. దానియేలు యొక్క విశ్వాసములో నాకు నచ్చిన మాట, నాకు ఇష్టమైనటువంటి మాట ఏదంటే, యథాప్రకారం దానియేలు ప్రార్థన చేశాడు ప్రియులారా. తర్వాత మనం చూసినప్పుడు దానియేలును సింహాల బోన్లో వేసేశారు. అయితే ఎవరైతే నిర్దోషి, నిష్కల్మషుడు, యథార్థపరుడైనటువంటి దానియేలు మీద కుట్ర చేసి దానియేలును నాశనం చేయాలని చూశారు, వాళ్ళే నాశనమయ్యారు. వారి కుటుంబాలతో సహా సర్వనాశనమయ్యారు ప్రియులారా. చెరపకురా చెడేవు అని నిర్దోషులను, నీతిమంతులను, భక్తులను చెరపాలని చూస్తే నువ్వే చెడిపోతావు, నువ్వే నాశనం అయిపోతావు. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతారు. అసలు దానియేలుని సింహబోన్లో వేసిన తర్వాత రాజుకి నిద్ర పట్టలేదు. అయ్యో, నా వివేకాన్ని బట్టి ఆ తప్పుడు శాసనం మీద సంతకం చేసినందుకు గొప్ప మంత్రిని, గొప్ప యోగ్యుడైనటువంటి అధికారిని నా ఆస్థానంలో నేను కోల్పోయాను, అయ్యో అని రాత్రి నిద్రపోకుండా రాజు కలత చెందాడు, కలవరపడ్డాడు ప్రియుల. దానియేలును దేవుడు సింహాల బోన్లో నుంచి తప్పించాడు. దానియేలును దేవుడు కాపాడాడు ప్రియులరా. అయితే ప్రియులరా గమనించండి, దానియేలును నాశనం చేయాలనుకున్నటువంటి వారు 24వ వచనంలో రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడత్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడత్రోసిరి. వారా గుహ అడుగునకు రాక మునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేశాను. ప్రియులారా, దానియేలు మీద కుట్ర చేసిన వారే నాశనమయ్యారు, కానీ దానియేలుని ఏమీ చేయలేక, శాసనం ఏమీ చేయలేకపోయింది. కుట్ర చేసిన వారు దానియేలుని ఏమీ చేయలేకపోయారు. దేవుడే తన ఎడల యథార్థముగా ప్రవర్తించు వారిని బలపరచడానికి దేవుడి కనుదృష్టి లోకమందంతటా సంచారించింది. దానియేలు యొక్క యథార్థత దానియేలును కాపాడింది. నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో యథార్థంగా ఉన్నావా? నీవు నమ్మినటువంటి నీ దేవుని విషయంలో యథార్థంగా ఉన్నట్లయితే ఏ శాసనం కానీ, ఏ రాజు కానీ, ఏ వ్యక్తి కానీ ఎన్ని నిందలు మోపినా, ఎన్ని ఇరుకులు పెట్టాలని చూసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పథకాలు వేసినా ఏమీ చేయలేరు. కానీ దానియేలు మీద కుట్ర చేసిన వారు సర్వనాశనం. దానియేలు యొక్క విశ్వాస జీవితం ఎంత శ్రేష్టమైంది. అందుకని దానియేలు జీవితంలో ఈ సంగతులు నాకు ఇష్టమైనవి ప్రియులారా. మనం కూడా అలాగ చేసి దానియేలు వలె వర్ధిల్లుదాం. ఎందుకంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. రాజులు మారారు, రాజ్యాలు మారినాయి, శాసనాలు మారినాయి. ఏది మారినా, ఎవరు వచ్చినా, ఎవరు పోయినా దానియేలు వర్ధిల్లాడు. లోకంలో కూడా ఎన్నో రకాల శాసనాలు రావచ్చు, ఎంతోమంది రావచ్చు పోవచ్చు, శాసనాలు రావచ్చు పోవచ్చు, కానీ దేవుని నమ్మిన వారిని ఎవరు కదపలేదు. దేవుని నమ్మిన వాడు వర్ధిల్లుతాడంతే. దానియేలు వర్ధిల్లాడు. దేవుడు మనను కూడా వర్ధిల్ల చేస్తాడు. దేవుడట్టి కృప మనకు దయచేయను కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పబడిన ఈ మాటలు భద్రంగా దాచుకుని వాటిని అమరు వేసుకుంటూ దానియేలు వలె వర్ధిల్లే కృప మాకు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.